నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిలువెల్ల గాయాలతో గాజా విధ్వంస గీతిక, మారణ హోమంలో 67,000 మంది మృతి. మావోయిస్ట్ అమ్ముల పొదిలో బిజిల్, చివరి యుద్ధానికి ఆయుధాలు సమీకరణ. ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు, భారత అణుశక్తి ప్రదాత. 16న ఈశాన్య రుతుపవనాలు ఆగమనం, వచ్చే 2 నెలలు అధిక వర్షాలు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ప్రమాదకరంగా మారుతున్న హోర్డింగ్లు, అధికారుల పనితీరుపై ప్రజాగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కేసులతో అణచివేయాలని చూస్తే తాము భయపడే ప్రసక్తే లేదని పుంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తల నుండి మాజీ మంత్రుల వరకు కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, వాటికి ఎట్టి పరిస్థితుల్లో తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కింద స్థాయి నాయకుల నుండి ప్రతి ఒక్కరికి పాలనలో భాగస్వామ్యం కల్పిస్తారని, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తుందని తెలిపారు. అక్రమ కేసులు పెట్టి తమను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే తాము రెట్టింపు ఉత్సాహంతో మరింత ముందుకు దూసుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రతి 4 బాటల్లో ఒక బాటల్ స్పూరియస్ లిక్కర్ అంటే 4వ వంతు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించి వీళ్ళు లాభపడే పరిస్థితి చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఇది మళ్ళా ఒక సిట్ వేసాడు. సిట్ వేసేదే కాకుండా ఆ సిట్లో సభ్యులంతా కూడా ఆయనకు కావాల్సిన వాళ్ళు వేసుకున్నాడు. ఏకముందే ఆయన సిట్టుకు నిర్దేశించే విధంగా జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావడం. సరైనటువంటి అభ్యర్థులని, వ్యక్తులని, మహిళల్ని, చెల్లెమ్మల్ని మనం ఆ కమిటీలలో పెట్టాలి అని అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ల లిస్టు చూసి రాయటానికి కాదని, రేపు పాలనలో భాగస్వాములు వాళ్లే అన్నటువంటి విషయాన్ని మొన్న ఏ రకంగా అయితే ఆయన వాలంటీర్ల ద్వారా నడిపినాడో అదే పని మొత్తం అంతా కూడా మన పార్టీ కార్యకర్తలతోనే వచ్చే ప్రభుత్వం నడుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి ముఖ్యమైనటువంటి విషయం అని మీకు అందరికీ తెలియజేస్తూ, దీని మీద ఒక అద్భుతమైనటువంటి వేదికను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా పార్టీ కింది స్థాయి, గ్రామ స్థాయి వరకు అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని వాళ్ళు చేయటం జరిగింది. గ్రామ స్థాయిలో రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే నాయకులు ఉంటారో వాళ్ళ ద్వారా పరిపాలన సాగించాలని ఒక మహోన్నత ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత ప్రజాస్వామికబద్ధంగా అక్కడ ఎలక్ట్ చేసుకోవాలని, అక్కడ గ్రామ సభల ద్వారా ఎవరెవరు ఏ పోస్టు చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకే నిర్ణయాధికారాన్ని వదిలి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి సొమ్మును గత వైసీపీ పాలకులు అన్ని విధాలుగా దోచేశారని, పరకామణి కుంభకోణం పరాకాష్ఠకు చేరుకోనుందని, దోషులెవరూ తప్పించుకోలేరని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో గత వైకాపా తీరుపై మండిపడ్డారు. నేను కూడా దాదాపు టీటీడీలో గత 2 సంవత్సరాల 2015 నుంచి 17 వరకు ధర్మకర్తల మండలి సభ్యుడిగా స్వామివారి సేవలో నేను
అక్కడ ఉండడం జరిగింది. తిరిగి ఇప్పుడు ఒక 10 నెలలు స్వామివారి సేవలు ఉన్నా ఇలాంటి రెజల్యూషన్ నా బుద్ధో నా భవిష్యత్. ఏ బుద్ధున్నవాడు కూడా ఇంకా నేను గట్టి మాట్లాడకూడదు, కడుపు అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రతిపాదనని బోర్డు పెట్టారు. ఎంత బాధగా ఉందంటే ఇది చదువుతా అంటే ఇది ఏముంది తెలుసా, ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆస్తులు స్వామివారి పేరుతో ఇవ్వాలనుకుంటే ఎండోమెంట్ రూల్ ఏం చెప్తా ఉందంటే మిత్రులారా, యాజ్ పర్ రూల్ 159 part 2 to 160 of chapter 11 issued in GOMS 311 Revenue Endowment Tax Department dated on 9/4/1990. Publication notices has to be given in daily newspaper duly calling for objections and suggestions. నిబంధనలు ఎండోమెంట్ నిబంధనలు ఏదన్నా మన ఆస్తులు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి. తిరుపతి ఎంఆర్ఓ ఆఫీసులో 2016లో అప్పటి ఎంఆర్ఓ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వివాదాస్పదంగా మారింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్పటి నుండి మారుతున్న ప్రతి ఎంఆర్ఓ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో పెద్ద ఆలయం, వాహనాల మండపం, కళ్యాణ మండపాలు 3 కార్నర్లుగా రోడ్డుకు అన్ని వైపులా విస్తరించింది. దీనిపై జనసేన పార్టీ నాయకులు స్పందించి మీడియాతో మాట్లాడారు. మసీదు కట్టుకోవాలి, ప్రజలకు సేవ చేయాలంటారు ఎవరు నమ్మారు. కానీ ఇది ఒక హిందూ మతం సంబంధించింది, వెంకటేశ్వరం సంబంధించింది. మేమందరం కూడా అద్భుతమైన గుడి. ఈ గుడికి ప్రజలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అన్నీ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒకసారి కలెక్టర్ గారిని కలిసి అడుగుతా, ఎందుకు వివాదంగా ఉంది, ఏంటి పరిస్థితి, కలెక్టర్ గారిని కలుస్తా. లేదు ఈ గుడి నిజంగానే ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చారు, ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునే ప్రకారం అయితే చూద్దాం భవిష్యత్తులో అవసరమైతే టీటీడీతో మాట్లాడి టీటీడీ టేకప్ చేసుకునేలాగా, లేదా ఎండోమెంటే తీసుకుని ఇంకా డెవలప్ చేయాలి. ఎండోమెంట్ తీసుకుని ఇంకా డెవలప్ అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా భారీ జనం వస్తారు. తెలుస్తుంది తిరుపతిలో ఇలాంటి గుడి ఒకటి అనేసి. టీటీడీ కూడా టేకప్ చేస్తే చైర్మన్ గారితో మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను. శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు ఇతర నైవేద్య అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని అధిక మొత్తంలో నిల్వ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2.24 లక్షల కిలోల నెయ్యిని ఒకేసారి నిల్వ చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల నుంచి 4.50 లక్షల వరకు లడ్డూలు, నైవేద్య ప్రసాదాలు వంటి వాటికి 15 నుంచి 17 వేల కేజీల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రస్తుతం ఆలయం పక్కనే పుష్కరిణికి ఆనుకొని ఉన్న గీ స్టోరేజ్ కేంద్రంలో కేవలం 4 ట్యాంకులే ఉన్నాయి. వీటి ద్వారా 80 వేల కేజీలను మాత్రమే నిల్వ చేయగలరు. అంటే 4-5 రోజులకు సరిపడా నెయ్యిని మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఈ క్రమంలో నెయ్యి నిల్వలు తగ్గుతున్న సందర్భాల్లో తిరిగి లారీల ద్వారా స్టోర్ చేసుకోవడానికి అధికారులు, సిబ్బంది కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి చెక్ పెట్టే దిశగా టీటీడీ నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నూతనంగా 4 నూతన ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నిల్వ సామర్థ్యం 36 వేల కేజీలు, అంటే 1.44 లక్షల కేజీల అదనపు నెయ్యి నిల్వ సామర్థ్యం టీటీడీకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల నిల్వను కూడా జత చేస్తే దాదాపు 2.24 లక్షల కేజీల నెయ్యిని నిల్వ చేయవచ్చు. వీటి ద్వారా దాదాపు 13 నుంచి 14 రోజులకు సరిపడా నెయ్యిని నిల్వ చేసుకునే వెసులుబాటు టీటీడీకి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నకిలీ, కల్తీ మద్యపాన పదార్థాలు విస్తృతంగా లభ్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సురక్ష ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనే మొబైల్ యాప్ను రూపొందించినట్లు తిరుపతి జిల్లా అబ్కారీ అధికారి కె నాగమల్లేశ్వర్ రెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో యాప్ వివరాలను వెల్లడించారు. చాలా సులభంగా వాళ్ళ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, లాగిన్ అవ్వడానికి మీ పేరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కన్స్యూమర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్లో ఏమంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కెమెరా బటన్ కనిపిస్తుంది. ఈ కెమెరా బటన్ మీద ఇట్లా క్లిక్ చేసి ఈ బాటిల్ మీద ఉన్న హీల్ కోడ్ ఉంది చూసారా, ప్రతి బాటిల్ మీద ఈ హీల్ కోడ్ ఉంటుంది. ఈ హీల్ కోడ్ని ఇట్లా స్కాన్ చేస్తూనే వెరిఫై ప్రోడక్ట్ అని కొడితే, వెరిఫై ప్రోడక్ట్ అని ఒక యాప్ ఏదో అప్డేట్ వచ్చింది, ఒక నిమిషం. ఈ వెరిఫై అని కొడుతూనే ఈ బాటిల్ మీద ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బ్యాచ్ నెంబరు, ఈ బాటిల్ మీద అయితే ప్రింట్ అయి ఉంటుందో ఈ బ్యాచ్ నెంబరు, ఏ డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ రోజున మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ టైంకి మ్యానుఫ్యాక్చర్ అయింది, ఈ బ్రాండ్ ఏంటి, దీని ఎంఆర్పి ఎంత, ఈ స్టిక్కర్ మీద మీకు ఏవైతే వివరాలు ఉంటాయో
ఆ వివరాలన్నీ మీకు వెంటనే ఈ యాప్లో కనిపిస్తాయి. అక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది, ఈ హీల్ స్కాన్ చేయడంతోనే టిక్ మార్క్ వస్తుంది. ఇది ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడ్డ మద్యం బాటిల్, దాని వివరాలు ఇలా ఉన్నాయి అని మీ అందరికీ అది చూపిస్తుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భారీ హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ హోర్డింగ్ల ఏర్పాటుకు తీసుకోవాల్సిన అనుమతులు, పాటించవలసిన నిబంధనలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మహానగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్లతో రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. హోర్డింగు పెట్టాలంటే ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల మున్సిపాలిటీ, కార్పొరేషన్ నిర్ణయించిన ప్రకటన నిబంధనలు పాటించాలి. దీనికి కొన్ని ప్రధాన నియమాలు ఉన్నాయి. అనుమతి తప్పనిసరి. హోర్డింగ్ పెట్టే ముందు సంబంధిత సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ, ఆర్డీఓ, జిల్లా ప్రకటన అధికారి నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా హోర్డింగ్ పెట్టడం చట్టపరంగా నేరం. అనుమతి కోసం అవసరమైన దరఖాస్తు ఫారం స్థానిక సంస్థ ఇస్తుంది. యజమాని ఆమోద పత్రం, హోర్డింగ్ డిజైన్, పరిమాణ వివరాలు, స్థలస్థానం మ్యాప్, అగ్ని ప్రమాద రక్షక సర్టిఫికేట్, పెద్ద హోర్డింగ్లకు ఫీజు చెల్లింపు రసీదు. ఫీజు రేటు ప్రతి పట్టణం, నగరానికి వేరుగా ఉంటుంది. ఇది సాధారణంగా చదరపు అడుగు నెలకు నిర్ణయిస్తారు. వీటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హోర్డింగ్లు రోడ్ల దృశ్యానికి ఆటంకం కలిగించకూడదు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా ఎలక్ట్రిక్ లైన్లకు దగ్గరగా పెట్టరాదు. నిర్మాణం సురక్షితంగా గాలి వానలతో పడిపోని విధంగా ఉండాలి. పాత, చిత్తడైన ఫ్లెక్సీలు తీసివేయడం యజమాని బాధ్యత. ప్రజా ప్రదేశాల్లో రోడ్లు, ఎలక్ట్రిక్ పోల్లు, ప్రభుత్వ భవనాలు అనుమతి లేకుండా హోర్డింగ్లు పెట్టరాదు. మత, రాజకీయ, జాతి ద్వేషాన్ని ప్రేరేపించే ప్రకటనలు పెట్టరాదు. ఎన్నికల సమయంలో అమల్లో ఉన్నప్పుడు రాజకీయ హోర్డింగ్లు నిషేధం. అనుమతి లేకుండా హోర్డింగ్ పెడితే సంస్థ వారు దాన్ని తీసివేయడంతో పాటు జరిమానా వేస్తారు. కొన్ని సందర్భాల్లో ఐపీసీ సెక్షన్ 268 పబ్లిక్ న్యూసెన్స్ లేదా మున్సిపల్ యాక్ట్ ప్రకారం కేసు కూడా నమోదవుతుంది. హోర్డింగ్ను ఏ పట్టణంలో పెట్టాలనుకుంటున్నారు, అది వాణిజ్య ప్రకటన కోసమా లేక సామాజిక, రాజకీయ కోసమా వంటి వివరాలు చెప్తే ఆ ప్రాంతానికి వర్తించే నిబంధనలు మరియు ఫీజు వివరాలు ఖచ్చితంగా చెబుతారు. వీటన్నిటితో పాటు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక మున్సిపల్, పంచాయతీ అధికారులు వీటిని నిత్యం పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదు, ఇక్కడ నా బ్యానర్ కడితే నా బ్యానర్ కనపడుతుందా లేదా అని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఎంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి అయితే ఆ బ్యానర్లు కరెక్ట్గా కరెంటు స్తంభాలు కింద పెడుతున్నారు, లేదంటే రోడ్డుకు మధ్యలో డివైడర్ మధ్యలో పెడుతున్నారు. హోర్డింగ్స్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వాన్లకి వచ్చినప్పుడు బోర్డు పడిపోవడాలు, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. హోర్డింగ్స్ అయితే చినిగిపోయి రోడ్లో వేలాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. బ్యానర్ పెట్టడం వరకే బాధ్యతగా తీసుకుంటున్నారు ఎవరైతే నిర్వాహకులు ఉంటున్నారో వారు. దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఏమి చూడడం లేదు. అది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందా, పడిపోయిందా, దీన్ని తీయాలని కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు అనునిత్యం మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ప్రతి రోడ్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏమాత్రం ఇది అధికారికంగా పెట్టలేదని తెలిస్తే దాన్ని ఆ అధికారులు ఆ స్పాట్లో దాన్ని చేసే విధంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత ఇదిగా ప్రయాణికుడు వెళ్తూ మధ్యలో బండి ఆపేసి ఆ హోర్డింగ్ని చూడాల్సినంత అవసరమో అంత గత్యంతరం ఉందా? ఒక నిండు ప్రాణాన్ని బలిపెట్టి అవసరం ఏముంది? దయచేసి ఈ జంక్షన్లలో డివైడర్ మధ్యలో పెట్టిన అతిపెద్ద హోర్డింగ్స్ని వాటిని తక్షణమే తొలగించాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. వాటిని అన్నిటిపైన కూడా బాధ్యత తీసుకుని మున్సిపాలిటీ అధికారులు ఎక్కడైనా తుప్పు పట్టినాయా లేదా అని చెప్పని అనేది కూడా ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ అట్లాంటి హోర్డింగ్లు పడి చాలా చోట్ల చనిపోవడం అనేది కూడా జరిగింది. చాలా పట్టణాలలో హోర్డింగ్లు పడిపోయినప్పుడు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటిది కానీ పడిపోయినాయి. అట్లా పడిపోయి చనిపోతే కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్రేస్ కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. తిరుపతి పట్టణంలో ఇట్లాంటి జరగలేదు. ఇవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ అధికారులపైన ఉంది. దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మున్సిపాలిటీ అధికారులపైన ఉంది. కాబట్టి దీన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పనని CI2గా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూపర్ GST 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సిబ్బందికి సూచించారు. సూపర్ GST 2.0 తగ్గింపు వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించే విధానంపై నగరపాలక సంస్థ GST అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన GST వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే పలు రకాలుగా ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని అన్నారు. దీపావళి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను రేటును 2 స్లాబులుగా మార్చాయని, అంటే 28% నుండి 18% వరకు మరియు 12 నుండి 5%కి తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0% అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఈ విషయాలను అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ వరలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్స్ సేత్ మాధవ్, రవి, డిప్యూటీ సిటీ ప్లానర్ ఖాన్, ఏసీపీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతి, ఇండియన్ మిసైల్ మెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒక మంచి పొజిషన్ కావాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, ఒక మంచి ప్రొఫెషన్ కావాలా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే టీచర్స్, పేరెంట్స్ ఒక లెవెల్ ఉంటే మీకు కృషి చేయగలరు. మీరు జీవితంలో ఎదగాలంటే మీ అంతటా మీరు మీ మైండ్ సెట్ని బ్రాడ్గా ఆలోచించుకొని కొంచెం విజన్, లాంగ్ విజన్తో ప్లాన్ చేసుకుంటేనే మీరు లైఫ్ సక్సెస్ అవ్వగలరు. సో ఎవరో స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అవుతారు. నేను కూడా సెకండ్ స్కూల్ పోయేటప్పుడు 8th క్లాస్ రిజల్ట్ Dr. Kalam's life itself is a message to all of us. A message that no dream is too big and no goal is too far if your heart is pure and if your effort is sincere. He was born in a very small town in Rajasthan, in a very humble family. Father was a boatman and an imam of a local mosque, and his mother was a house. పుత్తూరులో జరిగిన జిల్లా 8వ మహాసభలలో తీర్మానించిన నిర్ణయాలను నూతన కమిటీ సభ్యులను వేమన విజ్ఞాన కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి వెల్లడించారు. దురదృష్టం ఏంటంటే గత నెల రోజులకు పైగా కార్మికులందరూ సమస్యల్ని పరిష్కారం చేయమని, లేదంటే సమ్మెకు పోతామని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ చేయాల్సిన నిర్లక్ష్యమంతా చేసి ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రహితంగా వ్యవహరించడమే కాకుండా గంటల తరబడి సమ్మె పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనల మీద చర్చలు అనే పేరిట కాలయాపన చేసి ఆఖరికి పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం తప్ప కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మేము పరిష్కారం చేయము అని చెప్పి ఒక అడ్డగోలు వాదన ప్రభుత్వం చేయడమే కాకుండా సమ్మెకు నాయకత్వం వహిస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగులు, జేఏసీ నాయకుల్ని పిలిచి బెదిరించి మీ అంతు తేల్చేస్తాం సమ్మెను విరమించకపోతే అని చెప్పి బెదిరింపులకు పాల్పడడం అనేది కూడా ఈ సందర్భంగా జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి మహాసభల్లో టీటీడీలో పనిచేస్తున్నటువంటి 16,000 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం ఆధారంగా టీటీడీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, పర్మనెంట్ కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా స్విమ్స్ ఆసుపత్రిలో శానిటేషన్ అనేటువంటి పదాన్ని పెట్టి వార్డు బాయ్గా తీసేసి ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. టీడీపీ నాయి బ్రాహ్మణ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ వైద్యం శాంతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత ప్రభుత్వంలో దేవాలయాలకు బోర్డు మెంబర్లు ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత 3 దేవాలయాల్లో మాత్రం బోర్డు మెంబర్లుగా ఇచ్చారు. ఇంకొక బోర్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు జీవో ఇచ్చిన తర్వాత అది కూడా తీసేయడం జరిగింది. అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 దేవాలయాల్లో రాష్ట్రంలో ఎండోమెంట్ దేవాలయాలు ఎన్నిందో అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజు మా చంద్రబాబు సార్ గారు, మా కుటుంబ ప్రభుత్వం ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారిలో చాలామంది ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఇక్కడ వచ్చారు. తిరుపతి 45వ డివిజన్ శివజ్యోతి నగర్లో రోడ్డును మూసివేయడంతో స్థానికులు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
నగరపాలక సంస్థ పరిధిలోని 5 డివిజన్లకు అనుసంధానం చేసే శివజ్యోతి నగర్ రోడ్డు మార్గాన్ని మూసివేయడం అత్యంత బాధాకరమని, అనునిత్యం పాఠశాలకు వెళ్లే పిల్లలు, హాస్పిటల్కు వెళ్లే రోగులు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు మార్గాన్ని పునఃప్రారంభించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా చేపట్టారు. రోడ్డు మార్గం మూసివేయడంతో సకాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లలేక అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తిరుపతిని అభివృద్ధి చేస్తామంటూ నిత్యం ప్రగల్భాలు పలికే అధికారులు, నాయకులు తమ కాలనీలోని రోడ్డు మార్గాన్ని మూసివేయడం సమంజసమేనా అంటూ ప్రభుత్వ నాయకుల తీరు పట్ల మండిపడ్డారు. మాకు శివజ్యోతి నగర్లో ఇప్పుడు 30-40 సంవత్సరాలుగా మాకు రోడ్డు లేదు. పిల్లలు బడికి పోవాలన్నా రోడ్డు లేదు. అందరికీ నడిచేదానికి దారి లేదు. ఉద్యోగాలకు పోయే వాళ్ళకి దారి లేదు. పనులకు పోయే వాళ్ళకి దారి లేదు. అందరికీ మాకు తప్పనిసరిగా మాకు రోడ్డు చూపించాలి. మాకు నడిచేదానికి రోడ్డు కావాలి. గత 45-50 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మేము వినియోగించుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. గత 2 సంవత్సరాలుగా మేము అబ్జెక్ట్ అవుతున్నాము. బై కోర్టు నుంచి స్థలం గల ఓనర్ ఏదో సబ్జెక్ట్ కోర్టులో తీసుకొని వచ్చాడు. అప్పటి నుంచి మాకు రోడ్డు బ్లాక్ అయింది. ఈ రోడ్డు మీద 150,000 మంది నడుస్తున్నారు. 80,000 కుటుంబాలు ఆ రోడ్డు ఆధారపడి ఉన్నాయి. చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఆ రోడ్లో ఒక అంబులెన్స్ రావాలన్నా, స్కూల్ బస్సు వెళ్ళాలన్నా ఎలాంటి సౌకర్యము లేదు. దయ ఉంచి మాకు పబ్లిక్ డిస్టర్బెన్స్ కాబట్టి పబ్లిక్ ఫేవర్గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఇతర పెద్దలందరినీ విన్నవించుకుంటున్నాం. దాన్ని బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాము. నిన్న సింపుల్గా ఒక యాక్సిడెంట్ అయ్యేది. ఆ చిన్న రోడ్డు ఉంది ఆ పక్క. ఆ రోడ్డు కూడా లేదు. అంబులెన్స్ వచ్చేదానికి లేదు. ఎమర్జెన్సీకి ఏది ఫైర్ ఇంజిన్ వచ్చేదానికి లేదు. మాకు ఆ రోడ్డు కంపల్సరీగా కావాలని ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మేడంకి ఒక లెటర్ ఇచ్చి రిక్వెస్ట్గా మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. మహిళలు మెచ్చే ఆభరణాలు అతి తక్కువ ధరకే నాణ్యతతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మముల చెంత శ్రీ బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. బాలాజీ జ్యువెలరీస్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి ప్రజలకి ఈరోజు అతి తక్కువ ప్రైజ్లో మ్యారేజ్కి రెంటల్ పర్పస్ కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కావచ్చు, కవరింగ్ అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో దీన్ని తిరుపతి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పేసి ఇట్లాంటి మరిన్ని షాప్స్ కూడా తిరుపతి ప్రజలకి ఇంకా మరిన్ని రాబోయే రోజుల్లో కూడా వస్తే అందుబాటులో హ్యాపీగా ఉంటుంది. సో ఎందుకంటే ఈరోజు కల్చర్ బాగా పెరిగింది. ఫంక్షన్స్ నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి. మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఈ చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఏవైనా కూడా. సో వాటన్నిటిలో కూడా ఇట్లాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ని ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ షాప్ బాగా మంచి డెవలప్ కావాలని చెప్పి వీళ్ళకి కూడా ఓనర్స్ అందరూ కూడా మంచి ఆదాయం రావాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తాను. రైతన్నలకు నూతన వ్యవసాయ సాంకేతికతలు, మెరుగైన విత్తనాలు, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులు అందించడమే కిసాన్ మేళా ముఖ్య ఉద్దేశమని పశు వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జేవి రమణ, రాస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులు అన్నారు. రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీ రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఉమ్మడి జిల్లా 450కి పైగా రైతులు, వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పశువైద్య విశ్వవిద్యాలయం, కిసాన్ నుంచి శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని రైతులకు నూతన యాజమాన్య పద్ధతులను, రవికాలంలో సాగు చేసే పంటలలో కొత్త రకం విధానాలు, నూతన యాజమాన్యం పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులకి నూతన యాజమాన్య పద్ధతులు అంటే రబీ కాలంలో సాగు చేసేటువంటి పంటల్లో కొత్త రకాలు, నూతన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు, రైతులకి లబ్ధి చేకూర్చేటువంటి పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రకరకాల ప్రదర్శన క్షేత్రాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా వివిధ యంత్ర పరికరాలకు సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి వాల్యూ అడిషన్, చిరుధాన్యాలతో ఉపోత్పత్తులు, నీమ్ బేస్డ్ ప్రోడక్ట్స్, డ్రోన్, ఇవన్నీ కూడా మనం రైతుల కొరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక చోట శాస్త్రవేత్తలను, తర్వాత రైతులను, అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళ పరికరాలు అయితేనేమి, వాళ్ళ వంగడాలు అయితేనేమి, వాటినన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేసి రైతులకు ఒక అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ కిసాన్ మేళా ఆర్గనైజ్ చేయడం అయింది. రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ వరాలను ఇచ్చిందని, సూపర్ 6 పథకాలతో సంక్షేమం అందించగా సూపర్ జీఎస్టీతో ధరలు తగ్గించడం జరిగిందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు.
సూపర్ 6 సూపర్ హిట్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ బహిరంగ సభ గుడిపాల మండలంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభ కిక్కిరిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీఎస్టీ స్లాబులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశంలోనే మొదటిసారిగా అసెంబ్లీగా ప్రవేశపెట్టి అభినందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేనని చెప్పారు. జీఎస్టీ స్లాబులు తగ్గింపు వల్ల రాష్ట్రానికి సుమారు 8,000 కోట్ల నష్టం వచ్చినా ఆ డబ్బంతా ప్రజల వద్దకే వెళుతుందని, ఇది కూడా ఒక సంక్షేమ పథకమేనని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అన్ని ధరలు పెంచి ఉచితాల పేరుతో కాలక్షేపం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం అన్ని రకాల వస్తువులపైన పన్నులు తగ్గించి ప్రజలకు లాభం చేకూర్చిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఉపయోగకరంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లకు సాయం అందించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తోతాపూరి మామిడి కిలో 4 రూపాయలు రాయితీ సొమ్ములను 2 రోజుల క్రితం రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందుతున్నాయని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకే 50% స్థానాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలంతా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఘనంగా ప్రమాణ స్వీకారాలు కార్యక్రమంలో భాగంగా గుడిపాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 3 మెన్ కమిటీ చైర్మన్గా ప్రతాప్ నాయుడు, సభ్యులుగా హరి, సెల్వి, గురునాథంలు ప్రమాణ స్వీకారం చేశారు. గుడిపాల మండలం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మండల పార్టీ అధ్యక్షులుగా సుబ్బానాయుడు, ఉపాధ్యక్షుడిగా ధనసింగ్, ప్రధాన కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం యాదవ్, ఇతర సభ్యులు, అనుబంధ కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో చిత్తూరు తదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మేయర్ ఎస్ ఆముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, గుడిపాల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బానాయుడు, ఉపాధ్యక్షులు ధనసింగ్, కమిటీ చైర్మన్ ప్రతాప్ నాయుడు తదితరులు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా సింగిల్ విండో 3 మ్యాన్ కమిటీ సభ్యులు, తదేపా నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ను గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సురేంద్ర కుమార్, బాలాజీ నాయుడు, వెంకటేష్ యాదవ్, లీలావతి, రాజేశ్వరి, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రూప్ కుమార్, భాజపా అధ్యక్షులు రమాదేవి, గుడిపాల నాయకులు దీపశ్రీ అనిల్, సుమతి, నాగరాజు యాదవ్, పీటర్, బాలాజీ నాయుడు, శరత్, రంగారెడ్డి, రవినాయుడు, గోపి, విక్టోరియా, ఉదయ, లలిత, చిత్తూరు నగర తదేపా కమిటీ నాయకులు, గుడిపాల మండలం కమిటీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే మహిళలకైతే ఇంటి వస్తువులు, పొద్దున లేచి మీరు సూపర్ మార్కెట్కు పోతే ప్రతి ఒక్క దానిపైన జీఎస్టీ. ఈరోజు జీఎస్టీ తగ్గి 8,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి మైనస్ అవుతుంది అన్న మన ముఖ్యమంత్రి గారు. పర్వాలే, అది మన మహిళలకి, మన సహోదరులకు ఉపయోగపడుతుందంటే అది కూడా ఒక స్కీమ్ అనుకుంటాం. ముందు ఆ స్కీముని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి పంపించిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీకు తెలియజేస్తూ, అలాగే గుడిపాల గురించి చెప్పాల్సి వస్తే గుడిపాల ప్రజలు, గుడిపాల నాయకులు ఇంకా చాలా అంటే ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేసి ఈ ఒక మండలం పేరుని నిలబెట్టాల్సిందిగా మా సుబ్బానాయుడుని, మా అనిల్ని, మా పీటర్ గారిని, అలాగే ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. గుడిపాలకు సంబంధించిన నాయకులందరినీ పేరు పేరున కోరుకుంటూ, దాదాపు 5 స్లాబుల్లో ఉన్న జీఎస్టీ ఈరోజు 18% కూడా అన్ని 5% వచ్చేసాయి. అంటే మహిళలందరూ కూడా ఒక 1,000 రూపాయల సామాన్లు కొంటే 130 రూపాయలు దాంట్లో మీకు మిగిలే అవకాశం ఉంది. నెలకు మనం ఒకవేళ ఒక 1,000 రూపాయలు 10,000 రూపాయలకు మనం వస్తువులు కొనేట్టుగా ఉంటే 13 నుంచి 1500 కూడా మనకు సేవ్ అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసి దీనంతా ఎలా స్లాబులు తేవాలని, అలాగే స్లాబుల్లో ఉన్న నాయకులందరూ కూడా, జీఎస్టీలో ఉన్న అందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల ప్రజలకైతే, మిడిల్ క్లాస్కి చాలా మంచి బెనిఫిట్ జరిగింది.
తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సముచిత స్థానం కల్పిస్తారని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కార్యాలయంలో నూతనంగా కనీస వేతనాల సలహా మండలి రాష్ట్ర డైరెక్టర్గా పదవి పొందిన తరణి జయరామరెడ్డిని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు సాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ అధిక ప్రాధాన్యత కల్పిస్తారని, అందుకు నిదర్శనమే నేడు జయరాం రెడ్డికి పదవి రావటం అని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు జైల్లో కూడా పెట్టారు ఇతన్ని. యువగలంలో కూడా బాగా నారా లోకేష్తో కూడా యువగలంలో కూడా పార్టిసిపేట్ చేసి అతనితో పాటు ఇంకా కొందరిని తీసుకుని నడిపించడం జరిగింది. భారీ ఎత్తున పార్టీ కష్టపడి ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించుకొని ఈరోజు అతనికి రాష్ట్ర కనీస వేతనాలు డైరెక్ట్ ఇవ్వడం అనేది అందరికి కూడా సంతోషం. అతనికి కూడా ఇంకా అతని కష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అందరూ కూడా అతనికి మంచి పదవి ఇంకా రాబోయే రోజుల్లో మంచి పదవి ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి రచించిన తిరుపతి కథలు పుస్తకానికి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వచన రచనల్లో సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. 2023 సంవత్సరంలో వచ్చిన తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం ఈ సాహితీ పురస్కారాలను ప్రకటించింది. ఈ నెల 29న హైదరాబాద్ నాంపల్లి ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. 20,116 రూపాయల నగదును అందజేసి సత్కరిస్తారు. 2014లో పేటశ్రీ తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇప్పటికి 20 జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న పేటశ్రీ దాదాపు 10 దేశాల సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. 25 పుస్తకాలను 300కు పైగా వ్యాసాలను ప్రచురించి వందలాది సదస్సుల్లో పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,30,560 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,802 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,80,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 189 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిలువెల్లా గాయాలతో గాజా విధ్వంస గీతిక, మారణ హోమంలో 67,000 మంది మృతి. మావోయిస్ట్ అమ్ముల పొదిలో బిజిల్, చివరి యుద్ధానికి ఆయుధాలు సమీకరణ. ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు, భారత అణుశక్తి ప్రదాత. 16న ఈశాన్య రుతుపవనాలు ఆగమనం, వచ్చే 2 నెలలు అధిక వర్షాలు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ప్రమాదకరంగా మారుతున్న హోర్డింగ్లు, అధికారుల పనితీరుపై ప్రజాగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.